హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అమెరికాలోని మా బ్యాక్యార్డ్ గార్డెన్లో ఉన్న దోసకాయలను అయితే హార్వెస్ట్ చేసుకుందాము. ఈ దోసకాయల పాదులన్నీ కూడా నేనేమి సీడ్స్ పర్టికులర్గా కొనుక్కొని వచ్చి అయితే పెట్టినవేం కాదు. జస్ట్ మనం ఇండియన్ స్టోర్లో కొనుక్కొచ్చుకున్న దోసకాయల్లో వచ్చిన సీడ్స్ని తీసి మాత్రమే పెట్టుకుని గ్రో చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను హార్వెస్ట్ చేస్తున్న వెరైటీ నాటు దోసకాయ. ఇది మెయిన్ పప్పులోకి చట్నీ బాగుంటుంది అండ్ కర్రీస్ కూడా చేసుకోవచ్చు. దోసకాయ బంగాళదుంప అండ్ కొంతమంది దోసకాయ టమాటో అండ్ ఇంకా మనం సాంబార్లోకి యూస్ చేసుకోవచ్చు. ఇంకా మీరేం వెరైటీస్ చేసుకుంటారు అనేది కమెంట్ చేయండి. నేను మొత్తము 4 వెరైటీస్ దోసకాయలు అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకున్నది నాటు దోసకాయ వెరైటీ. ఇది ఇంటి పక్కనే ఉన్న చెట్టు అనమాట. ఇంకా ఇక్కడ పందిరి మీద ఉన్న దోసకాయ దగ్గరికి వద్దాము. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేయబోతుంది ఇది ఇంకొక వెరైటీ నాటు దోసకాయే, బట్ ఇది ఏంటంటే డార్క్ ఎల్లో అండ్ ఆరెంజ్ షేడ్ మధ్యలో అయితే ఉంటుంది ఇది. అండ్ అదేమో లెమన్ ఎల్లో షేడ్లో అయితే వస్తుంది పండిన తర్వాత కాయి. బట్ పులుపు అయితే 2 సిమిలర్గానే ఉంటాయి. సీడ్స్ దానికన్నా ఇందులో కొంచెం పెద్దగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను ఇది హార్వెస్ట్ చేస్తుంది నాటు దోసకాయ. సో ఇక్కడ 2 కూడా మీరు కలర్ అబ్జర్వ్ చేయొచ్చు. రెండిట్లకి కలర్ వేరియేషన్ అయితే ఉంది. ఇది కూడా నాటు దోసకాయే. సో దానికి దీనికి అయితే డార్క్నెస్ అండ్ లైట్ కలర్ అయితే మీకు తెలుస్తుంది. ఇది లెమన్ ఎల్లోలో ఉంది, అది కొంచెం డార్క్గా ఉంది. అండ్ పైన స్కిన్ కొంచెం రఫ్గా ఉంటుంది డార్క్ వెరైటీకి. దీనికేమో మొత్తం స్మూత్గా ఉంటుంది. ఇక్కడ చూడండి చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది కలర్ రెండిట్లకి డిఫరెన్స్ అయితే. సో అది డిఫరెన్స్ అనమాట. టేస్ట్ అయితే 2 ఒకలానే ఉంటాయి, బట్ సీడ్స్ విషయంలో లెమన్ ఎల్లో దానికన్నా డార్క్ షేడ్ ఉన్నది మాత్రం కొంచెం సీడ్స్ పెద్దగా అయితే ఉన్నాయి. ఈరోజు మన హార్వెస్ట్ అన్ని దోసకాయలు హార్వెస్ట్ అయితే చేసుకుందాము. ఎందుకంటే చాలా దోసకాయలు అయితే పండాయి, కలర్ వచ్చాయి ఫుల్గా. అన్ని కలర్ వచ్చిన తర్వాతే నేను హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. కొంచెం లైట్ షేడ్ ఉన్నప్పుడు కూడా హార్వెస్ట్ చేయొచ్చు, కానీ మేబీ ఏమన్నా చేదు ఉంటుందా లేదా అని నాకు తెలియదు. సో దానికోసం అయితే నేను పండిన తర్వాతే హార్వెస్ట్ చేస్తున్నాను. ఒకటి నేను పచ్చికాయ కూడా హార్వెస్ట్ చేసి చూశాను, బట్ అది కూడా ఏం చేదు రాలేదు. మేబీ కొన్నిట్లో వస్తాయి కదా అని చెప్పి నేను ఇంత కలర్ రానిస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా నేను హార్వెస్ట్ చేస్తుంది నాటుకాయలే. చూడండి కలర్ అయితే ఎంత బాగున్నాయో, చాలా బాగా కలర్ వచ్చాయి కాయలన్నీ. ఇంకా అది డైరెక్ట్గా ల్యాండ్ మీద లేదు కదా, సో అట్లా పందిరి పైనే ఉంది కదా అని చెప్పి నేనైతే కంప్లీట్గా కలర్ వచ్చే వరకు అయితే ఉంచుకుంటున్నాను. బాగా కలర్ వచ్చిన తర్వాతనే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఇది డార్క్ ఉన్న నాటు వెరైటీ దోసకాయ. అండ్ ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. అండ్ ఇంకా ఇక్కడ ఇంకొక వెరైటీ కూడా ఉంటుంది, అది గుమ్మడికాయ టైప్ డిఫరెంట్గా. ఇదిగోండి ఈ కాయ, ఇది కూడా పుల్లగా చాలా బాగుంటుంది కాయ, బట్ సీడ్స్ ఎక్కువ ఉంటాయి దీనిలో. బాగుంటుంది ఈ వెరైటీ కాయ కూడా. ఇది కూడా చాలా బాగా కాస్తుంది అండ్ ఇంకా కొంచెం పెద్దవి అవుతాయి, బట్ ఇవన్నీ ఎందుకో మేబీ ఎక్సెస్ హీట్ అవ్వడం వల్లేమో చిన్నగా ఉన్నప్పుడే పండిపోతున్నాయి. ఇంకా కలర్ వచ్చేసాయి అని చెప్పి నేనైతే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది చాలా బాగా కలర్ వచ్చింది వాటితో కంపేర్ చేస్తే అనమాట. అండ్ ఇంకా చిన్నగా ఉన్న కాయలు అవన్నీ కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇంకా మిగిలినవి పెరగడానికి ఆర్ కొంచెం పిందెలు పడితే కనుక అవి గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుందన్న ఇంటెన్షన్తో అయితే ఇప్పుడు కీరా దోసకాయ అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది మినీ కుకుంబర్ వెరైటీ. అండ్ ఇవాళ హార్వెస్ట్ మనకి ఇక్కడితో అయితే అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో అయితే అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.